అమీర్పేట్లోని క్రీసెంట్ కేఫ్ బేకర్స్ హోటల్లో సిలిండర్ పేలిన పరిస్థితి. అయితే సిలిండర్ ఒక్కసారిగా హోటల్లో పేలడంతో 5 తీవ్రంగా గాయపడ్డారు. మనం ప్రస్తుతం ఘటనా స్థలంలో ఉన్నాం. స్పష్టంగా చూడొచ్చు హోటల్లోని సిలిండర్ ఏ విధంగా పేలిందనేది మనం దృశ్యాల్ని బట్టి స్పష్టంగా తెలుస్తుంది. లోపల ఉన్న సిలిండర్ పేలుడు దాటికి ఒక్కసారిగా పక్కన ఉన్న గోడలు కావచ్చు, షట్టర్ కావచ్చు, పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. గోడలు అయితే కూలిపోయినటువంటి పరిస్థితి. ధ్వంసమైపోయి లోపల ఉన్న ఫ్రిడ్జు, ఇతర సామాన్లు కూడా టిఫిన్ సెంటర్ నుంచి బయటికి వచ్చి ఎగిరిపడిన పరిస్థితి మనకి దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పేలుడు ఏ స్థాయిలో జరిగిందనేది దీన్ని బట్టి తెలుస్తోంది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా క్లూస్ టీం నిపుణులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. సిలిండర్ ఏ విధంగా పేలిందనే దానిపై అయితే దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి. ఏ విధంగా పేలిందనేది సిలిండర్లను అయితే పోలీసులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. 2 సిలిండర్లు అయితే బయటికి తీసుకొచ్చిన పరిస్థితి. వాటిని ఏ విధంగా పేలాయి, ఏంటి లోపాలు ఏంటి అనే విషయాన్ని పోలీసులు గమనిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఘటనా స్థలంలో అయితే మనం చూస్తే పూర్తిగా సామాన్లన్నీ కూడా చిందరవందరగా కూడా బయటికి ఎగిరిపడ్డాయి. అయితే ఏదైతే హోటల్ ఉందో దానికి సంబంధించిన షట్టర్ని కూడా మనం స్పష్టంగా చూడవచ్చు. పూర్తిగా ఎగిరి బయటికి వచ్చి ఎక్కడికక్కడ ఎగిరి పూర్తిగా ధ్వంసమైపోయి పడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఘటన జరిగిన సమయంలో తెల్లవారుజామున 5 గంటలకు జరిగిన నేపథ్యంలో కస్టమర్స్ అంటే వినియోగదారులు హోటల్కి వచ్చిన వారు ఎవరు లేకపోవడంతో పెనుముప్పు తప్పిందని చెప్పవచ్చు. అయితే హోటల్లో పనిచేస్తున్న 5 మాత్రం తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. వారందరినీ కూడా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లయితే పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వారందరికీ వైద్యులు చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఘటనా స్థలంలో పూర్తిగా అయితే చూడవచ్చు ఏ విధంగా ధ్వంసమైంది, పేలుడు దాటికి ఏ విధంగా అన్నీ ఎగిరిపడ్డాయి అనే విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అయితే కొనసాగుతుంది.